హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ద లార్డ్. చాలా మంది చాలా సందర్భాల్లో బాప్తిస్మం విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ఆల్రెడీ ఇది వరకు తీసుకున్నానండి, రెండోసారి కూడా తీసుకోవాలనుకుంటున్నాను అని అంటారు. ఇది వరకు తీసుకున్నారు కదా, మళ్ళీ రెండోసారి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారంటే అప్పుడు తెలియదండి, అంత అవగాహన లేదు బాప్తిస్మం మీద కానీ ప్రభువారి మీద కానీ. ఇప్పుడు మాకు పూర్తిగా అవగాహన వచ్చింది, ఇప్పుడు రెండోసారి బాప్తిస్మం తీసుకోవాలనుకుంటాం, రైటా రాంగా అని అంటూ ఉంటారు. నేనేమంటున్నా అంటే అది మీ వ్యక్తిగతం, అది మీ ఇష్టం, మీ స్వేచ్ఛ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండవసారి పరిపూర్ణంగా దేవుని ఎరిగిన మీరు, రెండవసారి ప్రభు గురించి మొత్తం తెలుసుకున్న మనము బాప్తిసం తీసుకున్న తర్వాత మరల పాపం చేయకుండా ఉండాలి కదా. మరి రెండవసారి పరిపూర్ణంగా దేవుని జ్ఞానం పొందుకున్నప్పుడు మరల పాపం ఉందా నీ లోపల అని ప్రశ్నించినప్పుడు ఎస్, నాలో కొంచెం పాపం ఉంది అని అంటారు. మరి మొత్తం తెలుసుకునే తీసుకున్నారు కదా. తెలియక ముందు తీసుకున్నా పాపంలో పడుతున్నావు, పరిపూర్ణంగా తెలుసుకొని తీసుకున్నా పాపంలో పడుతున్నావు. కానీ బైబిల్ చెప్తుంది ఒకటే విశ్వాసం, ఒకటే బాప్తిస్మం అని బైబిల్ సెలవిస్తుంది. అర్థమవుతుందా? సో టేక్ కేర్. భౌతికపరమైన బాప్తిస్మం నీళ్ళలో మునగడం మీద ఉన్న శ్రద్ధ, ఆ ఆసక్తి, ఆ భయం, అంతరంగంలో పరిశుద్ధతలో కూడా నువ్వు సంపూర్ణంగా మునగాలి, దాని మీద కూడా నీకు భయం, శ్రద్ధ, ఆసక్తి ఉంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అర్థమవుతుందా? నువ్వు అంతరంగంలో పరిశుద్ధతలో ఎన్నిసార్లు మునిగి తేలుతున్నావు అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.